కదా. ఆ లెక్కనైతే 50% వీళ్ళకిచ్చి 50% వీళ్ళు తీసుకోవాలి. అది లేదా బీజేపీకి వీళ్ళు ఇచ్చిన సీట్లు 10%ఏ కదా. 175లో 17 10 కూడా ఇవ్వాల, 8% ఇచ్చినట్టున్నారు అంతే కదా. 10 కదా ఇచ్చింది సీట్లు. అయితే పార్లమెంట్ లెక్కన వేసుకున్నప్పుడు వాళ్ళకి 20% వచ్చినట్టు అనుకోండి. ఎందుకంటే పార్లమెంట్లో 25కి గాను 6 ఇచ్చారు. కాబట్టి పార్లమెంట్ బేస్డ్ మీద నిర్ణయం తీసుకుంటారా, అసెంబ్లీ బేస్డ్ మీద నిర్ణయం తీసుకుంటారా అంటే పురంధేశ్వరి గారు అసలు అడుగుతున్నట్టు ఏం కనిపించట్లేదు. పేర్లు ఏదైనా పంపించమంటే పంపించేటట్టుంది. వాస్తవంగా ఈ ఇష్యూ తర్వాత పురంధేశ్వరి గారు సైలెంట్ ఏంటో అర్థం కాలే. యాక్చువల్గా ఏదో వైసీపీని తిడతా ప్రెస్ మీట్లు పెడుతోంది తప్పించి ఆవిడ తన పార్టీకి సంబంధించి, ఎందుకంటే ఆవిడ కేంద్ర మంత్రి రాకపోవడంతో ఫీల్ అయ్యిందో, నిరుత్సాహంతో ఉన్నారేమో అర్థం కావట్లేదు. రెండవది ఇక్కడ తెలుగుదేశం సహకారంతో తను గెలిచానన్నటువంటి కృతజ్ఞతతో ఉన్నారేమో తెలియదు. వాస్తవంగా అయితే బీజేపీ వాళ్ళ కోసం సీరియస్గా ఆమె ఎఫర్ట్ పెడుతోంది అంటే గ్రౌండ్ లెవెల్లో కనిపించట్లేదు అది. అంటే ఇప్పుడైతే గనక వీళ్ళిద్దరూ 2 పార్టీ కార్యాలయాల దగ్గర వినతి పత్రాలు సేకరిస్తున్నారు. మరి బీజేపీ ఎందుకు సేకరించట్లేదు? అది కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ కదా, ఎందుకు తీసుకోవట్లేదు? అట్లాగే వీళ్ళు ఎమ్మెల్యే రోజుకు ఒకళ్ళు ఉంటున్నారు, ఎమ్మెల్యేనో మంత్రో అట్లా పెడుతున్నారు తెలుగుదేశం జనసేన దగ్గర. బీజేపీ ఎందుకు పెట్టట్లేదు? 8 మంది ఎమ్మెల్యేలు 3 ఎంపీలు ఉన్నారు కదా, ఎందుకు పెట్టట్లేదు? రోజుకు ఒకళ్ళని పెడితే సరిపోతుంది కదా.